శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం 10, 11 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో పరమాత్మ తత్వవేత్త అయిన కర్మయోగి ప్రపంచముతో వ్యవహరించేటప్పుడు ఎలా ఉంటాడో బోధించారు. ఈ 10వ శ్లోకంలో కూడా ఇంకొంచెం విపులంగా చెప్తున్నారు. 10వ శ్లోకం బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. బ్రహ్మణి ఆదాయ కర్మాణి, కర్మలను అన్నింటినీ భగవంతునికి అర్పించి, ఆదాయ అంటే అర్పించడం, సంగం త్యక్త్వా కరోతి యః, ఎవరైతే ఆసక్తిని త్యజించి కర్మలను ఆచరిస్తున్నాడో, లిప్యతే న సహ పాపేన, అతడు పాపము చేత అంటబడడు. పద్మపత్రం ఇవ అంబస, నీటిచే తామరాకు వలె. అంబస అంటే నీటిచే. పరమాత్మ ఏమంటున్నారంటే, ఎవరు తాను చేయు కర్మలను పరమాత్మకు అర్పించి సంగమును అంటే ఆసక్తిని విడిచి చేస్తున్నాడో, అట్టివాడు తామరాకు ఎలా అయితే నీటిచే అంటబడకుండా ఉంటుందో, అలా అతను పాపముచే అంటబడకుండా ఉంటాడు. కర్మలను భగవంతునికి సమర్పించడం, బ్రహ్మణ్యాదాయ కర్మాణి అంటే ఒక కర్మయోగి తాను కేవలం భగవంతుని చేతిలో పరికరం మాత్రమే అని భావిస్తాడు. తన శక్తి, ప్రజ్ఞ, తెలివితేటలు అన్నీ భగవంతునిచే ప్రసాదింపబడినవి అని గ్రహించి వాటిని భగవత్ సేవకే వినియోగిస్తాడు. తాను ఏ పని చేసినా అది సర్వత్రా ఉన్న భగవంతునికి సేవ చేస్తున్నట్లుగా భావిస్తాడు. కర్మ ఫలితం ఏదైనా సరే అది భగవంతుని ప్రసాదంగా భావించి స్వీకరిస్తాడు. ఇంకొకటి, ఆసక్తి వదిలివేసి చేస్తాడు. సంగం త్యక్త్వా కరోతి యః, ఇది అత్యంత ముఖ్యమైనది. కేవలం కర్మలు చేయడం కాదు, ఆ కర్మ ఫలాలపై ఎలాంటి ఆసక్తి, మమకారం లేకుండా ఉండాలి. తాను చేయు కర్మలను బ్రహ్మమందు అంటే ఆత్మయందు సమర్పించి, ఈ సమస్త దృశ్యము అంటే వస్తువులు, కర్మలు, వ్యవహారాలు అన్నీ అద్దంలోని ప్రతిబింబం వలె బ్రహ్మయందు కల్పితములై ఉన్నట్లుగా భావించి, అహంభావము కానీ కర్తృత్వ బుద్ధి కానీ లేకుండా అసక్త బుద్ధితో అంటే ఆసక్తి రహితముగా అంటే నాన్ అటాచ్మెంట్ అన్నమాట, ఆసక్తి రహితంగా కర్మలను ఆచరించే వారిని ఆ కర్మ వల్ల బంధము కానీ పాపము కానీ అంటదు. అద్దంలో ప్రతిబింబము అంటే ఒక వస్తువును మనం అద్దంలో చూస్తే అది అద్దంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ ఆ వస్తువు అద్దంలో లేదు కదా. కాబట్టి అద్దంలో ఉన్నట్లుగా కనిపించడం కల్పితం. కర్మయోగి ఈ విశ్వాన్ని ఒక అద్దం అనుకొని దాంట్లో కనిపించేవన్నీ కల్పితములుగా భావిస్తాడు. ఆ కర్మల వల్ల పాపము అంటదు. లిప్యతే న పాపేన అంటే పాపము పుణ్యము రెండు అంటవో అని అర్థం. పాపపుణ్యాలు రెండు ఇంకొక జన్మకు కారణమవుతాయి.
కాబట్టి జన్మరాహిత్యము మోక్షము కోరుకునేవారు కర్మల ఫలితాలు అంటుకోకూడదు అనుకుంటారు. తామరాకును ఉదాహరణగా చెప్తున్నారు పరమాత్మ. పద్మపత్ర మివాంబస. తామరాకు నీటిలో ఉన్నప్పటికీ దానిపై నీరు నిలబడదు. అది ఆకును తడవనివ్వదు. ఆకు పొడిగా స్వచ్ఛంగా ఉంటుంది. అదేవిధంగా కర్మయోగి ఈ లోకంలో అనేక కర్మలు చేస్తూ అనేక సంబంధాలలో జీవిస్తూ ఉన్నప్పటికీ అతడు కర్మల యొక్క ఫలితాలచే వాటి వలన కలిగే సుఖ దుఃఖాలచే ప్రభావితం కాడు. అతడు అంతరంగంలో నిర్లిప్తంగా స్వచ్ఛంగా ఉంటాడు. కర్మయోగము యొక్క రహస్యం ఇదే. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. ఎవడు తాను చేయు కర్మలను పరమాత్మకు అర్పించి సంగమును అంటే ఆసక్తిని విడిచి చేస్తున్నాడో అట్టివాడు తామరాకు మీద నీటిలాగా పాపముచే అంటకుండా ఉంటాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైః అపి. శరీరము చేత, మనస్సు చేత, బుద్ధి చేత, ఒట్టి ఇంద్రియముల చేత యోగినః కర్మ కుర్వంతి. కర్మయోగులు కర్మలు చేస్తున్నారు. సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. చిత్తశుద్ధి కొరకు ఫలాసక్తిని విడిచి. నిష్కామ కర్మయోగులు చిత్తశుద్ధి కొరకు ఫలాసక్తిని విడిచి శరీరము చేత, మనస్సు చేత, బుద్ధి చేత, ఒట్టి ఇంద్రియముల చేత అంటే మమత అభిమానము లేని ఇంద్రియముల చేత కర్మలను చేస్తారు. మమకారము కానీ, అభిమానము కానీ, రాగద్వేషములు కానీ లేని ఇంద్రియాలను కేవలేంద్రియములు అంటారు. కర్మలు కేవలం శారీరకమైనవి మాత్రమే కావు. మన ఆలోచనలు, నిర్ణయాలు, సంకల్పాలు ఇవి కూడా కర్మలే. మనస్సులో ఒక చెడు ఆలోచన చేస్తే అది చెడు కర్మగానే పరిగణించబడుతుంది. కాబట్టి ఆలోచనలు కూడా మంచిగా ఉండేట్టు చూసుకోవాలి. నిష్కామ కర్మ యోగి తన సంపూర్ణ అస్తిత్వాన్ని అంటే శరీరాన్ని అంటే కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, మనస్సును అంటే ఆలోచనలు, భావనలు, బుద్ధిని అంటే నిర్ణయాలు, విచక్షణ అన్నింటినీ అసంగముగా అంటే ఫలాసక్తి రహితంగా కర్మలను చేయటంలో వినియోగిస్తాడు. కాబట్టి ముముక్షువు ఫలాసక్తి రహితముగా మమకార అభిమానము రాగద్వేషములు లేని తన దేహ ఇంద్రియములచే కర్మయోగులు కర్మలను చేస్తూ చిత్తశుద్ధిని తర్వాత జ్ఞానమును పొంది మోక్షమును పొందుతారు అంటున్నారు పరమాత్మ. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. నిష్కామ కర్మ యోగులు చిత్తశుద్ధి కొరకు ఫలాసక్తిని విడిచి శరీరము చేత, మనస్సు చేత, బుద్ధి చేత, మమత అభిమానము లేని ఇంద్రియముల చేత కర్మలను చేస్తారు. నమో
భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.